సాయికృష్ణ హత్య కేసుకు సంబంధించి తాజాగా హైకోర్టులో ఒక సంచలన పరిణామం. సాయికృష్ణ తల్లిగారు హైకోర్టులో ఇప్పటికే తాను దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌కి అనుబంధంగా మరో పిటిషన్ దాఖలు చేసి ఇప్పుడు సిఐ నాగరాజు అరెస్ట్ అనేది జస్ట్ కంటి తుడుపు మాత్రమే. ఈ విచారణ సిబిఐతో కానీ లేదా హైకోర్టు ఏదైతే స్వతంత్ర విచారణ అని భావిస్తుందో దానితో విచారణ జరిపించాలి. హైకోర్టు స్వయాన మానిటరింగ్ చేయాలి. సాయికృష్ణ ఎప్పుడు మాయమయ్యారు, ఎలా మాయం చేశాడు, మొత్తం ఏం జరిగింది ఎపిసోడ్లో అనేది మొత్తం తేల్చాలి అంటే ఈ పోలీసుల వల్ల కాదు. కాబట్టి సిబిఐతో కానీ లేదా మరేదైనా నిష్పక్షపాతంగా విచారణ చేస్తారని హైకోర్టు భావించే స్వతంత్ర సంస్థ ఏదైతే ఉంటో ఆ స్వతంత్ర విచారణ జరిపించాలని చెప్పి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ సోమవారం రోజు జస్టిస్ రవినాథ్ తిల్హారీ, జస్టిస్ సుబేందులతో కూడినటువంటి ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేయబోతుంది. ఈ సాయికృష్ణ వాళ్ళ తల్లిగారి పిటిషన్లో చాలా సంచలనమైన విషయాలు మెన్షన్ చేశారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిబ్బంది, టాస్క్ ఫోర్స్ అధికారులు సాయికృష్ణ అదృశ్యం, సాక్ష్యాల నాశనంలో స్వయంగా భాగస్వాములుగా ఉన్నారని సిట్ తన రిమాండ్ రిపోర్ట్లోనే పేర్కొంది. నిందితులుగా ఉన్న అదే పోలీస్ శాఖే ఈ కేసును విచారిస్తే న్యాయం జరగదు. ఉన్నతాధికారులను కాపాడడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మాకు న్యాయం జరగాలంటే ఈ కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించడమే ఏకైక మార్గం. తన అధికార పరిధిలో ఒక వ్యక్తి అదృశ్యం కావడం, పోలీస్ కస్టడీలో మరణం లాంటి తీవ్రమైన ఘటన జరిగితే 7 రోజుల్లోగా ఆ ప్రాంత పోలీస్ అధిపతి అయిన కమిషనర్కు పూర్తి సమాచారం తెలిసిపోతుంది. కానీ ఈ కేసులో సదరు కమిషనర్ 40 రోజుల పాటు పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘకాలం కమిషనర్ స్పందించకపోవడం దేనిని సూచిస్తుందంటే ఈ నేరంలో లేదా ఈ విషయాన్ని తొక్కిపెట్టడంలో కేవలం కింది స్థాయి సిబ్బందే కాకుండా ఉన్నత స్థాయి అధికారుల హస్తం కూడా ఉందనే బలమైన అనుమానాలకు తావిస్తోంది. ఈ కుట్రలో పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్ద అధికారుల ప్రమేయం ఉన్నప్పుడు న్యాయం జరుగుతుందని ఆశించడంలో అర్థమే లేదు. ఈ అసాధారణ పరిస్థితుల దృష్ట్యా స్థానిక పోలీస్ దర్యాప్తును నమ్మడానికి వీల్లేదు. కాబట్టి హైకోర్టు వెంటనే జోక్యం చేసుకొని ఈ కేసును సిబిఐకి అప్పగించాలి అని చెప్పి ఆమె ఆ పిటిషన్లో మెన్షన్ చేశారు. ప్రత్యేక దర్యాప్తు కేవలం ఒక పోలీస్ అధికారి చుట్టూ తిరుగుతోంది అంటే నాగరాజు చుట్టూ తిరుగుతోంది. కానీ అసలు నిజమేంటంటే కృష్ణలంక పోలీస్ స్టేషన్కి చెందిన సిబ్బంది మొత్తం సాయికృష్ణ అదృశ్యం ఘటనలో భాగస్వాములయ్యారు. సాయికృష్ణ ప్రాణాలు తీసి అతడి శరీరాన్ని ఎప్పటికీ దొరకకుండా మాయం చేయాలనే క్రూరమైన ఉద్దేశంతో వీరంతా కలిసి పనిచేశారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ ఈ కుట్రను పూర్తిగా ఛేదించడం లేదు. నేరంలో భాగమైన కృష్ణలంక స్టేషన్ సిబ్బంది అందరినీ వదిలేసి కేవలం ఆ ఒక్క నిందితుడి నుంచి మాత్రమే సమాచారాన్ని రాబట్టడానికి ప్రయత్నిస్తుంది. ఇది కేవలం కంటితుడుపు చర్య మాత్రమే. తాము దర్యాప్తు చేస్తున్నట్టు హైకోర్టుకు ఏదో ఒక నివేదిక సమర్పించి తద్వారా ఈ హెబియస్ కార్పస్ పిటిషన్ను మూసివేయించాలని చూస్తున్నారు. ఒకసారి కోర్టులో ఈ పిటిషన్ మూసివేస్తే ఈ కేసు భవిష్యత్తులో ఎప్పటికీ వెలుగులోకి రాకుండా పూర్తిగా అణచివేయచ్చని, దోషులను శాశ్వతంగా తప్పించవచ్చని పోలీసులు భావిస్తున్నారు అని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. సాయికృష్ణ అదృశ్యంపై నేను 28నే విజయవాడ పోలీస్ కమిషనర్కు అధికారికంగా ఫిర్యాదు చేశాను. ఒక పౌరుడి ప్రాణానికి సంబంధించిన ఇంతటి తీవ్రమైన విషయంపై, అది కూడా హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ పెండింగ్లో ఉన్నప్పటికీ పోలీసులు జూన్ 19 వరకు కేసు నమోదు చేయకపోవడం వెనక వారి ఉద్దేశాలు స్పష్టమవుతూ ఉన్నాయి. కేసు నమోదు చేయడానికి దాదాపు 45 రోజులకు పైగా సుదీర్ఘ జాప్యం జరిగింది. ఈ 45 రోజుల కాలంలో బాధితుడి తల్లిగా నేను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా కదలని యంత్రాంగం కేవలం ఈ హెబియస్ కార్పస్ పిటిషన్ ద్వారా ఈ వ్యవహారంపై హైకోర్టు పరిధిలోకి తీసుకొచ్చిన తర్వాతనే దిగివచ్చి కేసు నమోదు చేశారు. ఒక వ్యక్తి అదృశ్యమైన వెంటనే ప్రాథమిక చర్యలు చేపట్టాల్సిన పోలీసులు 45 రోజుల పాటు మౌనంగా ఉండి కోర్టు జోక్యం తర్వాతే దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశామని చెప్పడం వారి నిబద్ధతను శంకిస్తోంది. సాయికృష్ణ అదృశ్యమైన తొలి రోజుల్లోనే గాలింపు ప్రారంభించకుండా కేసును కోర్టు విచారణ వరకు లాగడం వెనక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటంటే
ఈలోపు పోలీసులకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాధారాలన్నింటినీ పూర్తిగా తుడిచిపెట్టి వేయడమే అని సాయికృష్ణ తల్లి అయితే నివేదించారు. సాయికృష్ణ పోలీస్ కస్టడీలో దారుణమైన హింసను ఎదుర్కొన్నాడు. ఆ తర్వాతే అతడిని మాయం చేశారు. ఇదంతా స్థానిక పోలీసుల ఆధ్వర్యంలోనే జరిగింది. చట్టంలో ఒక ప్రాథమిక సూత్రం ఉంది. ఎవరూ కూడా తమ సొంత కేసులో తామే న్యాయమూర్తిగా లేదా దర్యాప్తు అధికారిగా ఉండకూడదు. ఎవరిపై అయితే హత్యా నేరం లేదా అక్రమ నిర్బంధం ఆరోపణలు ఉన్నాయో వారికి దర్యాప్తు చేసే అధికారం ఇస్తే వారు తప్పులను తామే ఎలా ఒప్పుకుంటారు? నిందితులుగా ఉన్న పోలీస్ యంత్రాంగాన్ని ఈ కేసును దర్యాప్తు చేయడానికి అనుమతిస్తే అది నిష్పక్షపాత, పారదర్శక, స్వతంత్ర దర్యాప్తు లక్ష్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది అని తన పిటిషన్లో పేర్కొన్నారు. సాయికృష్ణ అచూకీ కనిపెట్టడానికి సిట్ను ఏర్పాటు చేశామని పోలీసులు కోర్టు ముందు కేవలం మాటలోనే చెబుతున్నారు. కానీ ఆ మాటలకు తగ్గట్టుగా ఎలాంటి చట్టపరమైన ఆధారాలను, నివేదికలను వారు ఇప్పటి వరకు కోర్టుకు సమర్పించలేదు. హైకోర్టు విచారణ ప్రారంభమై ఇన్ని రోజులవుతున్నా పోలీసులు ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయలేదు. ఒకవేళ వారు నిజంగానే నిజాయితీగా దర్యాప్తు చేస్తుంటే ఆ నిజాలను అఫిడవిట్ రూపంలో కోర్టుకు తెలపడానికి ఎందుకు వెనకాడుతున్నారు? సాయికృష్ణ అసలు ఏ పరిస్థితుల్లో మాయమయ్యాడు అనే దానికి సంబంధించిన వాస్తవాలను పోలీసులు కోర్టుకు చెప్పకపోవడం అనేక అనుమానాలకు తావిస్తుంది. అందుకే ఈ ఖండితుడుకు సిట్ దర్యాప్తులను పక్కన పెట్టి కేసును తక్షణమే సిబిఐ లాంటి స్వతంత్ర సంస్థకు అప్పగిస్తేనే నిజాలు బయటకు వస్తాయి. కోర్టు ఆ దిశగా తగిన ఆదేశాలు జారీ చేయాలి అని చెప్పి ఆమె తన పిటిషన్లో అయితే అభ్యర్థించారు. ఒకవేళ కింది స్థాయి పోలీస్ సిబ్బంది సాయికృష్ణ అరెస్టు, అదృశ్యం గురించి తమ పై అధికారులకు ముందే సమాచారం అందించి ఉంటే అంతటి తీవ్రమైన విషయంలో ఆ ఉన్నతాధికారులు ఎందుకు తక్షణమే స్పందించలేదు, చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోలేదు అంటే వారు కూడా ఈ నేరాన్ని లోపల సమర్థిస్తూ దాచడానికి ప్రయత్నించారు. ఒకవేళ కింది స్థాయి సిబ్బంది ఈ విషయాన్ని తమ పై అధికారులకు చెప్పకుండా దాచిపెట్టి ఉంటే అది నిజాలను తీవ్రంగా తొక్కిపెట్టడం, తమ అధికారిక విధులను నిర్వర్తించడంలో ఘోరంగా విఫలం కావడం కిందకే వస్తుంది. ఒక పౌరుడి ప్రాణం పోయే పరిస్థితి వచ్చిన ఉన్నత స్థాయి అధికారులు, కింది స్థాయి అధికారులు ఆ విషయాన్ని దాచగలిగారంటే అక్కడ పర్యవేక్షణ ఎంత దారుణంగా ఉందో మనం సులభంగానే అర్థం చేసుకోవచ్చు అని చెప్పి ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. సాయికృష్ణ అదృశ్యంపై నేను దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు పలుమార్లు విచారణ జరిపింది. సాయికృష్ణ అసలు ఎవరి కస్టడీలో ఉన్నాడు, అతడిని ఎక్కడ నిర్బంధించారు, ప్రస్తుతం అతడి పరిస్థితి ఏమిటి అనే విషయాలపై అప్పుడు కూడా కనీస సమాచారాన్ని పోలీసులు హైకోర్టుకు వెల్లడించలేదు. ఆ తర్వాత సిట్ తన రిమాండ్ రిపోర్ట్లో సాయికృష్ణను మే 6నే కృష్ణలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారని స్పష్టమైన ఆధారాలు దొరికాయని పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే జూన్ 2 నుండి కోర్టు విచారణల సమయంలో సాయికృష్ణ అక్రమ నిర్బంధం గురించి, అదృశ్యం గురించి పోలీసులు ఉద్దేశపూర్వకంగానే న్యాయస్థానాన్ని సైతం పక్కదారి పట్టించారని స్పష్టమవుతోంది అని ఆమె నివేదించారు. సాయికృష్ణ ఈ ఏడాది మే 6న మే 6న ప్రకాశం జిల్లా మార్కాపురంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తరలించి పోలీస్ కస్టడీలోనే ఉంచారు. దీనిని సిట్ రిమాండ్ రిపోర్ట్ ధృవీకరిస్తుంది. చట్ట ప్రకారం ఏ వ్యక్తినైనా అరెస్టు చేస్తే 24 గంటల్లోగా స్థానిక మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాలి. కానీ సాయికృష్ణను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచకుండా పోలీసులు చట్టాన్ని పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకున్నారు. సాయికృష్ణను స్టేషన్కు తీసుకువచ్చిన కాలానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేశారు. ఇది కస్టడీలో అతడిపై జరిగిన హింసను, మరణాన్ని దాచడానికి పోలీసులు అంతా కలిసి సాక్ష్యాలను ముందస్తు ప్రణాళికతో నాశనం చేశారనడానికి బలమైన ఆధారం అని చెప్పి ఆమె తన అనుబంధ పిటిషన్లు అయితే పేర్కొన్నారు. ప్రతిదీ కూడా వ్యాలిడ్ అంశమే ఆమె పొందుపరిచింది. చాలా విషయాలు తేలాలి. ఒక సీఏ దగ్గర ఎట్లా అవుతుంది? మనం అందుకే ఎన్ని వీడియోలు ఈ విషయం మీద మాట్లాడుకున్నాం. మొత్తానికి సాయికృష్ణ తల్లి గారు కూడా పిటిషన్ చేశారు. సంతోషం.